జడ్చర్లలో ప్రశాంత్ రెడ్డి పదవీ కాలం ముగింపు వేడుక ఘనంగా. జడ్చర్ల మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా కాలనీవాసుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన కాలనీవాసులు డ్రైనేజీ మెరుగుదల, వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపారని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పదవిలో లేకపోయినా సేవ కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నాకు ఇచ్చిన అవకాశం ముగుస్తుందని చెప్పి చాలా వార్డులలో మరి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని వాలంటీర్గా ఏర్పాటు చేస్తాను అన్న సందర్భంలో ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి మరి అదేవిధంగా గతంలో ప్రశాంత్ రెడ్డి ఓన్లీ విధానాలకి పరిమితమైనప్పుడు మరి మీరందరూ ఆ రోజు నాకు ఇచ్చిన ఈ అవకాశం అనేది మరి జీవితంలో మరవలేనిది. మరి మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి నేను కూడా అన్నిత్యం దాన్ని ఒమ్ము చేయకుండా మీ కొడుకులాగా దేవుడు నాకు 15 మంది కుటుంబ సభ్యులు ఇచ్చిరని చెప్పి దేవుడు కూడా మీకోసం పనిచేసిన. మరి నేను ఒక్క నుంచే కూడా ఇంత పని కాకుండా మీరందరూ కూడా ప్రతి విషయంలో కొడుకులాగా నాకు డిక్టేట్ చేసారు. మరి ఇబ్బందికరంగా ఉండే అట్లాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బంది పడుంటే క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మాత్రమే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, అయోధ్యను తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఈ కాలనీలోని విద్యావేత్తలు వర్షాకాలం వస్తే మోకాళ్ళ వల్ల దిగబడిపోయినాం. మేము జారీ అయ్యగారు మేము వాయిదాలు అందరూ కింద పడ్డ సందర్భాలు. అలాంటిది ఇప్పుడు జడ్చర్లకు తలామానికంగా అయింది 24వ వార్డు. అయోధ్య నగరంలో, విద్యానగరంలో, సంథింగ్ ఇక్కడైనా జడ్చర్లకు తలామానిక ఈ యొక్క షాప్ పెట్టేటప్పుడు ఎవరిని ఒక ఇబ్బంది కలిగించలేదు, ఈ కమిషన్ అడగలేదు, దండాలు చూసేయలేదు. ఈ కాలనీ పెరిగి ఈ 5 సంవత్సరాలలో అభివృద్ధి చెందిందంటే కేవలం ప్రశాంత్ పదవి తెగిన చెప్పి నేను దండాలు చెప్తున్నాను. ఈ నెలల పాటు 5 ఏళ్ల పాటు ఇంతమందితో నా కుటుంబం అన్నాడు ఒక మంచి మాట. ఇంత పెద్ద మాట అంటే నా కుటుంబ సభ్యులు నాకు 1500 మంది అన్నాడు. నిజంగా ఒక తమ్ముడికి, ఒక సోదరుడిగా, ఒక కుమారుడిగా, ఒక ఫ్రెండ్గా చాలా గ్రేట్ అనిపించింది. ఇది కౌన్సిలర్ గారు మరి ఏం చేద్దామంటే అప్పుడే ఫోన్లో నుంచి తీసి సార్ ఈ ప్రొసీడింగ్ వచ్చింది సార్ కలెక్టర్ గారిది, మళ్ళీ సంవత్సరం కాకపోతే వర్షాకాలానికి ఈ దాదాపు 10 ఫీట్ల పెద్ద కాలువ కాకపోతే నా పేరు కాదు సార్ ఒక మాట సార్ చెప్పడం జరిగింది. అయినట్టుగా ఇప్పుడు పని స్టార్ట్ అయింది, సగం దాకా వచ్చింది, దాన్ని గట్టిగా చెప్పట్లు. నిజంగా ఎందుకంటే ఏదైనా మామూలుగా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు, కానీ చేతుల్లో చూపించేటువంటి వ్యక్తి. మంచి అలవాట్లు, మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్యపు అలవాట్లు. పొద్దునే చూస్తామంటే నేను స్కూల్కి వెళ్తా ఉంటా, అప్పటిదాకా వాకింగ్ చేసి రన్నింగ్ చేసి పొద్దున కలిసి నన్ను పలకరిస్తూ ఉంటాను. ఉన్నటువంటి కాలనీలో ఉండి మంచి రాజకీయ ప్రస్తావనకి వెళ్ళాలని సాయర్ సార్ చెప్పినట్టుగా అప్పుడు మన కౌన్సిలర్ ప్రశాంత్ గారు కౌన్సిలర్ గా నిలబడి మేమందరము ఆయనకు చేదోడు వాదోడుగా ఆయనకు మా తోచినంత మేము ఆయన వెంబడి నడిచి ఆయనను గెలిపించుకొని ఆ తర్వాత ఏ పనులైతే పెండింగ్లో ఉన్నాయో ముఖ్యంగా వాటర్ సమస్యలు మాత్రం మాకు ప్రశాంత్ కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాతనే మాకు పూర్తిగా మంచి ఒక అక్కడ నీళ్ళ ట్యాంక్ రావడం కానీ, పైపులు వేయడం కానీ, ఇలాంటి పనులు, సీసీ రోడ్ల పనులు కానీ, కాలువల పనులు కానీ ఎక్కడ చేయకుండా ఫస్ట్ మా 5 రోడ్డు 1 to 5 చాలా ఎక్సలెంట్గా మంచి రెస్పాన్స్ ఇచ్చి మాకు మా కాలనీకి గొప్ప అభివృద్ధిని సాధించారు. అవి మేము జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని ఒక గొప్ప సంఘటన. ఎవ్వరూ చేయలేరన్నాడు. 5 సంవత్సరాల్లో ఏ కౌన్సిలర్ చేయలేని పని ఒక మెయిన్ రోడ్. సోదర సమానులు వీరు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సార్.
పడేటట్టు మాట్లాడాలని కోరుతా ఉన్నాను సార్. ఏంటంటే ఫస్ట్ జడ్చర్లలో సీసీ రోడ్లు ఎక్కడ ప్రారంభమైనాయి అంటే ఫస్ట్ లక్ష్మీ వెంకటేశ్వర కాదు. జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికైన తర్వాత పట్టుబదలని విక్రమార్కుల నేనంటూ అభివృద్ధి పదాన్ని పైకి పరిగెత్తించే యువ సంకల్ప దీక్షను పూనుకొని మొట్టమొదటిసారిగా విద్యావంతులైనటువంటి కాలనీలో అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ నుంచి మొత్తం సీసీ రోడ్లు మొత్తం ఎక్కడ కూడా సీసీ రోడ్డు కొన్ని కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మొట్టమొదటిగా జడ్చర్లలో లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నాయి మన కాలనీ లోపల. పద్మావతి కాలనీ కానీ మిగతా కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పిలిస్తే పలికే వేస్తంగా ఏ రాత్రి అయినా సరే ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఇబ్బంది కలిగినా ఏ కష్టం వచ్చినా కనీసం ఫోన్ కాల్ ఇష్టపడంగా ఇమీడియట్ గా 5 నిమిషాలు అక్కడ ఉండేటటువంటి నాయకులు ఇప్పటివరకు చూడలేదు. చాలా మంది వాయిదాలు వేసుకుంటూ రేపుతాం వెల్లుండుతామని, కానీ తల వంచకుండా ఎవరికి తల వంచకుండా ధైర్యంగా తప్పును తప్పని ఎదురు చూపుతూ అభివృద్ధి కోసం కొట్లాడినటువంటి యువ నేస్తం మన కోట్ల ప్రశాంత్ రెడ్డి గారు. అదే విధంగా ప్రతిరోజు ఆయన ఉదయం 5 గంటలకు లేస్తే ప్రతిరోజు ఒక కాలనీ తిరగడం, ఆ కాలనీలో సమస్యలు తెచ్చుకోవడం, ఇంకో కాలనీకి వెళ్ళడం, ఆ కాలనీలో సమస్యలు తెచ్చుకోవడం, ఎక్కడైతే నీటి ఎదురు ఉంది, ఎక్కడైతే సమస్య ఉంది, ఎక్కడైతే ఇమీడియట్ గా స్పందించి సొంత నిధులు వెచ్చించి పనులు చేసినటువంటి ఘనత ఉంది. కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జడ్చర్ల మున్సిపాలిటీలో జరిగినవి అంటే అది 24వ వార్డులోనే. జారి పడిన రత్నం ఒకటి, అరుణ తారను పోలిన ఓ తార, దివి నుంచి భూమికి దిగజారి సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనందరినీ హక్కున చేర్చుకున్న మహానుభావునికి ఇంతటి ముకిలిత హస్తాల వందన సమర్పణ చెప్తున్నామంటే వీరు చేసినటువంటి సేవ, వీరి యొక్క సుగుణాలు సుగంధ పరిమళాల మన లోపల వెదజల్లి వీరిని తిరిగి ఎన్నుకోవడంలో మనందరికీ సందేహం వలదు. మీలాంటి నాయకుడే మాకు కావాలని కూడా కాలనీలో అందరూ కూడా ప్రశాంత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ప్రతిరోజు వాకింగ్లో ప్రశాంత్ రెడ్డి 5 గంటలకు వాకింగ్ వస్తాడు. అప్పటి నుంచి అతని డ్యూటీ స్టార్ట్ అయింది. ఏ కాలనీలో అక్కడ అన్ని కాలనీల్లో వస్తుంటారు, 5-6 కాలనీలు సమస్యలు తెలుసుకొని ప్రశాంతంగా వింటుంటాడు. ఏ సమస్య చెప్పినా కూడా కాదు అని ఎన్నడూ చెప్పండి. ఏ సమస్య చెప్పినా కూడా తీర్చడానికి 99% ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన మాదేపల్లి పట్టణంలోనే కాకుండా మైనార్ జిల్లాలో కూడా తనకంటూ ఒక గుర్తింపు పొందిన వ్యక్తి. నిజంగా ఆయనకు అభినందనలు తెలుపకుండా ఉండలేకపోతున్నాం. నిస్వార్థంగా సేవ చేసినాడు.